హలో హాయ్ అందరికీ. ఈరోజు చుక్కకూర ఫ్రై చేస్తున్నాను. చూడండి, చుక్కకూర ఇదంతా కూడా మా చెట్లది, మేము ఇంటికాడ పండించుకున్న చుక్కకూర. ఇదంతా కూడా చుక్కకూర ఫ్రై కోసం ఇది ముందు కట్ చేయాలి. ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద. ఈలోగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చుక్కకూర కోడిగుడ్లు, చుక్కకూర మటన్ కర్రీ, చుక్కకూర చికెన్ కర్రీ, చుక్కకూర పప్పు, ఇలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు చుక్కకూరతో. నేనైతే చుక్కకూర ఎక్కువ ఇలా ఫ్రై చేస్తాను, లేకపోతే ఎగ్ కర్రీలో వేస్తాను. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత చుక్కకూర ఆకు చూపించాను కదా, ఇదంతా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను. ఇది ఫ్రెష్ చుక్కకూర. ఇప్పుడు ఈ చుక్కకూర అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మగ్గిపోయిన ఈ తాలింపుల్లో కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర మొత్తం వేసుకోవాలి. ఇలా చుక్కకూర మొత్తం వేసుకుని మూత పెట్టి కూసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే కలిపినప్పుడు చుక్కకూర అటు ఇటు కలవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇట్లా మూత పెట్టి ఉంచడం వల్ల కొంచెం మగ్గిన తర్వాత కలిపితే మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇలా మూత పెట్టి మనం వేసిన చుక్కకూర మొత్తం కొంచెం సేపు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇలా కూసేపటికి ఇలా మొత్తం ఆకుకూర మగ్గిపోయింది. మగ్గిపోయిన చుక్కకూరలో ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అక్కడ ఆనియన్స్ అవన్నీ కలపలేదు కదా, ఇప్పుడు కలుపుకుంటే బాగా కలుస్తాయి. ఎందుకంటే అక్కడ ఆకుకూర పచ్చిగా ఉన్న వల్లనే మొత్తం కలవటం కష్టం అవుతుంది. కొంచెం ఉడికిపోయిన తర్వాత అయితే అన్నీ బాగా మిక్స్ అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుని మొత్తం చుక్కకూర ఫ్రై అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇందులో వాటర్ మొత్తం మగ్గిపోయి ఫ్రై మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇది ఎలా ఉంటుందంటే గోంగూర పచ్చళ్ళలా ఉంటుంది, సేమ్ టు సేమ్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.